హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. రుద్రదేవ్ హైదరాబాద్ ఐటీ కారిడార్లోని రుద్ర గేమింగ్ అండ్ యానిమేషన్స్ 25 అంతస్తు సిఇఓ క్యాబిన్. బయట సాయంత్రం అవుతున్న ఆ క్యాబిన్ లోపల మాత్రం ఏసీ చలికి వాతావరణం గడ్డకట్టుకుపోతుంది. ముదురు రంగు గ్లాస్ వాల్స్ నుండి సిటీ లైట్లు కనిపిస్తున్నాయి. 28 ఏళ్ల రుద్రదేవ్ తన లగ్జరీ రివాల్వరింగ్ చైర్లో వెనక్కి వాలి కూర్చొనున్నాడు. చేతిలో ఒక ప్లాటినం పెన్నును వేళ్ల మధ్య తిప్పుతున్నాడు. అతని ముఖంలో పర్ఫెక్ట్ గా ట్రిమ్ చేసిన గడ్డం, కళ్ళలో ఎవరినైనా శాసించే గంభీరత్వం ఉన్నా లోపల ఒక పెద్ద ఒత్తిడి నడుస్తుంది. అతని 28వ పుట్టినరోజుకి ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఆ లోపు తన ఒక అమ్మాయిని లీగల్ గా పెళ్లి చేసుకోకపోతే తాతగారు రాసిన విల్లు ప్రకారం దాదాపు 1000 కోట్ల ఆస్తి తను ప్రాణంగా చూసుకునే ఈ గేమింగ్ కంపెనీ షేర్స్ అన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అది రుద్ర ఈగో అస్సలు తట్టుకోలేదు. సరిగ్గా అదే సమయంలో క్యాబిన్ డోర్ తెరుచుకుని 23 ఏళ్ల అంజలి లోపలికి వచ్చింది. ఆమె వేసుకున్న సింపుల్ చుడీదార్ నలిగిపోయింది. కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి. నిన్న రాత్రి నాన్నకు సడన్ గా హార్ట్ అటాక్ రావడం, హైదరాబాద్ లోని కాస్ట్లీ కార్డియాక్ హాస్పిటల్లో చేర్చడం, ఆపరేషన్ కి రాత్రికి రాత్రి 20 లక్షలు కట్టకపోతే నాన్న ప్రాణాలు దక్కవని డాక్టర్ చెప్పడం అంతా ఒక్క రోజులోనే జరిగిపోయింది. మిడిల్ క్లాస్ అమ్మాయి అయిన అంజలికి అంత డబ్బు తెచ్చే పవర్ ఈ సిటీలో తన బాస్ అయిన రుద్రదేవ్కి మాత్రమే ఉంది. అంజలి టేబుల్ ముందుకు వచ్చి వణుకుతున్న గొంతుతో అంది. సార్ ప్లీజ్ సార్, మా నాన్న ఆపరేషన్కి 20 లక్షలు అర్జెంట్గా కావాలి. నేను మీ కంపెనీ లైఫ్ లాంగ్ బాండ్ రాసిస్తాను. నా శాలరీలో ప్రతి నెల కట్ చేసుకోండి. ప్లీజ్ సార్, మా నాన్నని కాపాడండి అంటూ చేతులు జోడించింది. రుద్ర చేతిలోని పెన్నును టేబుల్ మీద నిశ్శబ్దంగా పెట్టాడు. ఆ నిశ్శబ్దంలోనే ఆ నిశ్శబ్దంలో అతని కళ్ళల్లో ఒక బిజినెస్ మైండ్ మెరిసింది. తను వెతుకుతున్న లూప్ హోల్ కి అమ్మాయి పర్ఫెక్ట్ చాయిస్ అని అర్థమైంది. అతని కుర్చీలోంచి నెమ్మదిగా లేచి కోట్ బటన్ సర్దుకుంటూ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతని 6 అడుగుల గంభీరమైన పర్సనాలిటీ ముందు 23 ఏళ్ల అంజలి చాలా చిన్న పిల్లలా కనిపిస్తుంది. అంజలి బిజినెస్ వరల్డ్‌లో ఏది ఫ్రీగా రాదు. నీకు 20 లక్షలు కావాలి. దానికి బదులుగా నువ్వు రాసివ్వాల్సింది కంపెనీ బాండ్ కాదు, నీ 1 ఇయర్ లైఫ్ అన్నాడు రుద్ర తన బేస్ వాయిస్ తో చాలా డీప్ గా చూస్తూ. అంజలి అర్థం కానట్టు కన్నీళ్లతో చూస్తుంది. సార్, రుద్ర టేబుల్ మీద ఉన్న ఒక లీగల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ ని ఆమె వైపు జరిపాడు. నా తాతగారి విల్లు ప్రకారం నా 28 ఏళ్లు నిండక ముందే నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. లేకపోతే నా 1000 కోట్ల ఆస్తి, ఈ కంపెనీ నా చేతిలో నుంచి పోతాయి. ఇది నా అగ్రిమెంట్. ఈ 3 రోజుల్లో నువ్వు నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. కరెక్ట్ గా 1 ఇయర్ తర్వాత మనం విడాకులు తీసుకుంటాం. ఈ 1 ఇయర్ లో బయట ప్రపంచానికి, నా ఫ్యామిలీకి నువ్వు నా భార్యవి. కానీ 4 గోడల మధ్య కేవలం నా రూల్స్ మాత్రమే నడుస్తాయి. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఏ మగాడితోనూ మాట్లాడకూడదు, బయటకు వెళ్ళకూడదు. ఈ డీల్ కి ఓకే అంటే ఇప్పుడే ఈ సెకండ్ మీ నాన్న హాస్పిటల్ అకౌంట్ లో 20 లక్షలు డిపాజిట్ అవుతాయి. లేదంటే యూ కెన్ గో అన్నాడు చాలా రఫ్ గా, ముక్కుసూటిగా. అంజలి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. ఒకవైపు నాన్న ప్రాణం, ఇంకోవైపు తన ఆత్మగౌరవం, జీవితం. రుద్ర తన అవసరాన్ని బిజినెస్ గా వాడుకుంటున్నాడని తెలిసి ఆమె లోపల విపరీతమైన కోపం, నరకం రగిలాయి. కానీ హాస్పిటల్ ఐసీయూ బెడ్ మీద ఉన్న నాన్న ముఖం గుర్తొచ్చేసరికి ఆమె వేరే దారి లేక గుండె రాయి చేసుకుంది. టేబుల్ మీద ఉన్న పెన్ అందుకొని వణుకుతున్న చేతులతో ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సంతకం పెట్టింది. సంతకం పెట్టాక పెన్నును టేబుల్ మీద విసురుగా పడేసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆవిరైపోయాయి. ఒక వింతైన మొండితనం, రాజసం వచ్చాయి. రుద్ర కళ్ళల్లోకి నేరుగా చూస్తూ చాలా హుందాగా అంది. సంతకం పెట్టేస్తాను మిస్టర్ రుద్రదేవ్. ఈ 1000 కోట్ల ఆస్తి కోసం మీరు నా నాన్న ప్రాణాన్ని వాడుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం వచ్చే 1 ఇయర్ మీ భార్యగా నటించడానికి నేను రెడీ. మీ ఆఫీస్ రూల్స్ కూడా పాటిస్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు నా సంతకాన్ని కొన్నారు. నా శరీరాన్ని బంధించగలరు, కానీ నా మనసుని, నా ఆత్మగౌరవాన్ని తాకే హక్కు మీకు లేదు. ఈ రూమ్ లో మీరు నా బాస్ కావచ్చు, కానీ నా లైఫ్ కి కాదు. మీ ఈగోని సాకడానికి అంజలి ఎప్పుడు లొంగిపోదు. ఐ జస్ట్
డోంట్ కేర్ ఆఫ్ యూ మనీ అంది చాలా ఖచ్చితంగా, పవర్ఫుల్ గా. రుద్ర దవడలు గట్టిగా నొక్కున్నాడు. ఆమె మాటల్లోని పదును అతని 28 ఏళ్ల అహంకారాన్ని నిలువున చీల్చేసింది. ఈ ఆఫీసులో తను గట్టిగా అరిస్తేనే స్టాఫ్ భయపడతారు. అలాంటిది ఈ మిడిల్ క్లాస్ పిల్ల తన డబ్బుని, తన అథారిటీని అంత లైట్ గా తీసుకుంటూ తన కళ్ళలోకి కళ్ళు పెట్టి సవాల్ విసురుతుందా? అతని ఈగో హార్ట్ అయింది. కానీ అదే సమయంలో ఆమె ముక్కు ముక్కు సూటితనానికి, ఆ మొండి ధైర్యానికి లోపల ఒక తెలియని విపరీతమైన పొసెసివ్నెస్ కైపు మొదలయ్యాయి. ఈమెను తన దారికి ఎలా తెచ్చుకోవాలో, ఈ పొగరుని ఎలా దించాలో రుద్ర మనసులోనే ఒక స్ట్రాంగ్ గేమ్ ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. పెళ్ళైన 2 వారాల తర్వాత హైదరాబాద్లోని ఒక లగ్జరీ 5 స్టార్ హోటల్ లాంజ్లో కంపెనీ కొత్త గేమింగ్ ప్రాజెక్ట్ సక్సెస్ మీట్ పార్టీ గ్రాండ్గా జరుగుతుంది. బిజినెస్ వరల్డ్లోని టాప్ సెలబ్రిటీస్, క్లయింట్స్ అందరూ అక్కడికి వచ్చారు. అంజలి ఆ రాత్రి ఒక బ్యూటిఫుల్ బ్లాక్ లాంగ్ వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఫ్రీ హెయిర్ వదిలి నుదుటి మీదకి పడుతున్న జుట్టుని సర్దుకుంటూ లైట్ గా మేకప్ తో ఆమె ఆ మోడర్న్ శారీలో ఒక దేవ కన్యలా మెరిసిపోతుంది. రుద్ర కొందరు విదేశీ ఇన్వెస్టర్స్ తో సీరియస్ గా మాట్లాడుతున్న అతని చూపులు మాత్రం పదే పదే హాల్లో ఉన్న అంజలి మీదే పడుతున్నాయి. తన తాతల 1000 కోట్ల ఆస్తిని కాపాడటానికి అగ్రిమెంట్ చేసుకున్న ఈ 23 ఏళ్ల పిల్ల ఈ రాత్రి ఇంత అందంగా తయారవ్వడం అతని లోపల ఉన్న మగ అహంకారానికి, విపరీతమైన పొసెసివ్నెస్ కి అసలు నచ్చడమే లేదు. సరిగ్గా అప్పుడే ఆ ప్రాజెక్ట్ కి కొత్తగా యాడ్ అయిన యంగ్ అండ్ హ్యాండ్సమ్ క్లయింట్ రోహిత్ అంజలి దగ్గరికి వచ్చాడు. వాడు కాలేజీలోనే అంజలికి సీనియర్. పైగా అప్పట్లోనే ఆమెపై ఒక కన్ను వేసినవాడు. హే అంజలి, నమ్మలేకపోతున్నాను. నువ్వు మిస్టర్ రుద్రదేవి గారి వైఫ్ అని తెలిసి నా గుండె పగిలిపోయింది. కాలేజీలోని నీ వెనక ఎంతమంది తిరిగేవారో తెలుసా? ఈ రోజు ఈ బ్లాక్ డ్రెస్ లో నువ్వు టూ హాట్ గా ఉన్నావు అంటూ రోహిత్ చాలా క్లోజ్ గా వంగి ఆమె ముఖానికి దగ్గరగా ముచ్చటగా పెట్టాడు. పైగా మాటల మధ్యలో ఆమె భుజం మీద చేయి వేయడానికి ట్రై చేశాడు. అంజలి నవ్వేస్తూ, రోహిత్ నువ్వా? ఎంత కాలం అయిందిరా నేను చూసి పా అంటూ పాత జ్ఞాపకాలు క్యాజువల్ గా మాట్లాడుతుంది. దూరం నుండి సీన్ చూస్తున్నా రుద్రముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. కేవలం నా ఆస్తి కోసం నా పరిధిలోకి వచ్చిన వస్తువును వేరేవాడు తాకడమా? అది కూడా నా కళ్ళ ముందున. రుద్ర లోపల ఉన్న పై సైకో లెవెల్ జెలసి కట్టలు తెంచుకుంది. అతని చేతిలోని వైన్ గ్లాస్ చటాక్మంటూ పగిలిపోయేంత గట్టిగా నొక్కాడు. చేతి నరాలు బిగుసుకున్నాయి. రుద్ర గంభీరంగా అడుగులు వేస్తూ ఆ క్రౌడ్ లో నుంచి దూసుకుంటూ వారి ముందుకి వచ్చాడు. అంజలి భుజం వైపు వెళ్తున్న రోహిత్ చేయిని మధ్యలోనే గట్టిగా పట్టుకొని విసిరికొట్టాడు. అంజలిని తన బలమైన చేతితో నడుము చుట్టూ చెయ్యి వేసి తన వెనుక వైపుకు లాక్కున్నాడు. రోహిత్, నీ లిమిట్స్ ఏంటో నీకు తెలుసా? నా పర్మిషన్ లేకుండా నా భార్యకు ఇంత క్లోజ్ గా వచ్చే ధైర్యం నీకెక్కడిది? వాడి నుంచి ఇంకొక ఇంచ్ ఆమెకి దూరం వచ్చిన రేపు పొద్దున్న హైదరాబాద్ బిజినెస్ మార్కెట్ లో నీ కంపెనీ పేరు లేకుండా చేస్తాను. గెట్ లెస్ ఫ్రమ్ మై సైట్ అంటూ విపరీతమైన అసూయ గంభీరత్వంతో గర్జించాడు. రుద్ర కళ్ళల్లోని ఆ సైకో లుక్ చూసి రోహిత్ వణికిపోయాడు. ఐఎమ్ సారీ సార్ అని చెప్పి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్టీ ముగిసి రాత్రి 11 గంటలకు విల్లాకు వచ్చారు. రుద్ర బెడ్రూమ్ అంతా మసకగా వెలుతురులో ఏసీ చలితో ఉంది. అంజలి గదిలోకి వచ్చి తలుపు వేసి అద్దం ముందు నిలబడి విసుగ్గా తన ఇయర్ రింగ్స్ తీస్తుంది. పార్టీలో రుద్ర ప్రవర్తించిన సైకో తీరు ఆమెకు విపరీతమైన కోపాన్ని తెప్పించింది. రుద్ర తన బ్లేజర్ తీసి సోఫా మీద పడేసి షర్ట్ బటన్స్ విప్పుకుంటూ చాలా రఫ్ గా ఆమె వెనుక వచ్చి నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరి చూపులు కలిశాయి. ఏంటి అంజలి, వాడు నిన్ను అంత టచ్ చేయడానికి ట్రై చేస్తుంటే వయ్యారాలు వెలకబోస్తూ నవ్వుతావా? నీ పక్కన 28 ఏళ్ల మొగుడు ఉన్నాడని కనీస స్పృహ లేదా నీకు? నా ఈగోతో ఆడుకుంటున్నావా అంటూ జలసితో ఊగిపోతూ ఆమె భుజాలు పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. కానీ అంజలి అతని కోపాన్ని అసలు పట్టించుకున్నట్టు చాలా లైట్ తీసుకొని అతని చేతులను విదిలించుకుంది. మీకు ప్రతి చిన్న విషయానికి జలసి పడటం ఒక రోగం.
అయిపోయింది రుద్రదేవి గారు. వాడు నా కాలేజ్ ఫ్రెండ్. అక్కడ తప్పుగా ప్రవర్తించింది మీ ఈగో, మీ అభద్ అభద్రత భావం. మీ 1000,00,00,000 ఆస్తి కోసం నేను మీ భార్యగా సంతకం పెట్టాను. కానీ నా ప్రతి నవ్వును మీ అసూయతో కలవడానికి వీలేదు. ఐ డోంట్ కేర్ ఆఫ్ యువర్ ఈగో అంది చాలా కూల్‌గా. బెడ్ వైపు నడుస్తూ. ఐ డోంట్ కేరా! నన్నే లైట్ తీసుకుంటావా? నీ పొగరు ఈ రాత్రి కనిపించకపోతే నా పేరు రుద్రదేవి కాదు అంటూ రుద్ర ఒక ఉదుటున ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన వైపుకు బలంగా లాగాడు. ఆ సడన్ ఫోర్స్‌కి అంజలి బ్యాలెన్స్ తప్పి నేరుగా అతని సిక్స్ ప్యాక్ ఛాతీపై పడింది. ఇద్దరి ఊపిరి ఒక్కసారిగా వేడెక్కింది. రుద్రగారు వదలండి. ఇది కాంట్రాక్ట్ బంధం. అంజలి అతని గుండెలపై చేతులు పెట్టి నెట్టడానికి ట్రై చేస్తూ చిలిపిగా గొడవ పడుతుంది. రాత్రివేళ ఈ గదిలో ఏ కాంట్రాక్ట్ లేదు అంజలి. నువ్వే అన్నావు కదా నేను నీ శరీరాన్ని మాత్రమే బంధించగలను అని. ఇప్పుడు చూడు అంటూ రుద్ర ఆమె మాటలను మధ్యలోనే ఆపేస్తూ ఆమె పెదవులను తన పెదవులతో లాక్ చేసేశాడు. అది కేవలం ముద్దు కాదు. అతని లోపల ఉన్న విపరీతమైన అసూయ, ఈగో, ఆమెపై ఉన్న పిచ్చి ప్రేమ అంతా ఆ ముద్దులో కురిపించాడు. అంజలి మొదట అతని రొమాన్స్ నుండి తప్పించుకోవాలని గొడవ పడిన అతని పెదవుల వేడికి కైపుకి తట్టుకోలేక మెల్లగా కరిగిపోయింది. తన చిన్న చేతులతో అతని బిగుతైన భుజాలను గట్టిగా చుట్టేసి ఆ ముద్దులో లీనమైపోయింది. రుద్ర ఆమెను బెడ్ మీదకు నెమ్మదిగా వంచి ఆమె పైకి వాలాడు. ఆ మసక వెలుతురులో ఇద్దరి మధ్య ఉన్న ఇద్దరి మధ్య ఉన్న పంతాలు కరిగిపోయి రొమాన్స్ పీక్స్‌కి వెళ్ళి ఆ రాత్రి ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు హాస్పిటల్ నుండి పూర్తిగా కోలుకొని అంజలి తండ్రి రామచంద్రయ్య గారు కార్పొరేట్ విల్లాలోకి అడుగుపెట్టారు. నాన్నను చూడగానే అంజలి ఆనందంతో పరిగెత్తుకొని ఆయనను హత్తుకుంది. రామచంద్రయ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు రాత్రికి రాత్రి 20 లక్షలు కట్టి తన ప్రాణాన్ని నిలబెట్టింది ఈ కంపెనీ సీఈఓ రుద్రనే అని ఆయనకు తెలిసింది. ఆయన రుద్ర దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, రుద్ర గారు నా కూతురి జీవితాన్ని, నా ప్రాణాన్ని నిలబెట్టారు. నా అంజలి చాలా అమాయకురాలు, కానీ కాస్త మొండిది. నా కూతురి బాధ్యతను, ఆమె జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను అని అంజలి చేయి తీసి రుద్ర చేతిలో పెట్టారు. రుద్ర ఆ చిన్న చేతిని ఎంతో ప్రేమగా, అంతే పొసెసివ్నెస్ గా పట్టుకున్నాడు. అగ్రిమెంట్ పేపర్లు ఎక్కడో మూలం కాలిపోతుంటే రుద్ర కళ్ళల్లో ప్రేమను చూసి అంజలి సిగ్గుతో తలదించుకుంది. మెల్లగా వాళ్ళ నాన్న వైపు చూసి, చూసావా నాన్న, ఈ రుద్ర గారికి జెల్స్ ఎక్కువే. నన్ను బయట ఎవరితోనూ మాట్లాడనియరు, చాలా రూడ్ గా మాట్లాడతారు అంది చిలిపిగా కంప్లైంట్ చేస్తూ. రామచంద్రయ్య గారు నవ్వేస్తూ, మొగుడికి ఆ మాత్రం పొసెసివ్నెస్ ఉండాలమ్మా అన్నారు. రుద్ర అంజలి వైపు చూస్తూ, ఇంటికి వచ్చాక నీ రూల్స్ అన్ని మారుస్తాను అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. నాన్న సమక్షంలో వారి లూప్ హోల్ కాంట్రాక్ట్ బంధం కాస్త 1000,00,00,000 ఆస్తి కంటే విలువైన, ఎప్పటికీ విడిపోని నిజమైన వైవాహిక బంధంగా మారిపోయింది. కథ సంపూర్ణం, సమాప్తం. డబ్బుతో, అధికారాలను, తాత్కాలిక బంధాలతోనో లేదా అవసరాలను కొనవచ్చేమో, కానీ ఒకరి మనసును, వారి ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ కొనలేం. ఎంతటి పవర్ఫుల్ మగ అహంకారమైన, ఈగో అండ్ జెలసీ అవతల వ్యక్తి చూసే విపరీతమైన ప్రేమ, అచంచలమైన ఆత్మగౌరవం ముందు మోకరిల్లక తప్పదు. బంధం అనేది అగ్రిమెంట్ కాగితాల మీద కాదు, ఒకరినొకరు గౌరవించుకునే మనసులోనే ముడిపడుతుంది. అంజన మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో మీ ముందుకు